ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పిమాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. సార్, మీరు ముందు నుంచి ఫోకస్ పెట్టాల్సిందంతా కేంద్రమైన రాష్ట్ర ప్రభుత్వాలైనా పిల్లల విద్య మీద ఫోకస్ పెట్టాలి, అందరి వైద్యం మీద ఫోకస్ పెట్టాలని ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నాయా సార్? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వెరీ రీసెంట్గా గురుకుల పాఠశాలలు కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్లో ఫుడ్ పాయిజన్ అవుతుంది, హాస్పిటలైజ్ అవుతున్నారు. రీసెంట్గా వాంకిడి నుంచి నిమ్స్కి వచ్చినటువంటి అమ్మాయి 20 రోజుల పాటు పోరాడి హాస్పిటల్లో చనిపోయింది. సార్, ఎందుకు ఇంత ఫుడ్ పాయిజన్ అవుతుంది? ఫుడ్ మీద ఫోకస్ పెట్టలేకపోతున్నామా మనం అసలు? కవిత, మీరు చెప్పినటువంటి ఈ దారుణమైన సంఘటన గురించి నేను పత్రికల్లో చూశాను. అటు విద్య అందటం లేదు, కొన్ని పిల్లలు చదువుని వస్తున్నామని పేద కుటుంబాలు ఈ హాస్టళ్లకో లేకపోతే గురుకుల పాఠశాలకు వస్తే కొన్ని సందర్భాల్లో ప్రాణాలు అయిపోతున్నాయి. ఇంతకంటే దారుణం మరొకలేదు. ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతారు కదా. కనీసం ఇంట్లో ఉంటే చదువు అబ్బినా అబ్బపోయినా కూడా బతుకుంటారని నమ్మకం లేదు కదా. ఒక పక్కన చదువు లేదు, మరో పక్కన ఆరోగ్యం లేదు, బతుకోలేదు. కాబట్టి చదువు సంగతి పక్కన పెడదాం. ప్రస్తుతానికి నేను ఎన్నోసార్లు మాట్లాడుతుంటాను, ఏం చేయాలనుకుంటున్నా పక్కన పెడదాం. ఈ హాస్టల్ నిర్వహణ విషయంలో మనం చాలా లోతుగా ఆలోచించాలి. ఎందుకంటే ఇది కొత్తగా వచ్చినటువంటి ఆరోపణలు కాదు. ఒక సంఘటన దారుణమైంది ఇవాళ జరగవచ్చు, రేపు ఇంకోటి జరగచ్చు. కానీ హాస్టళ్లలో పురుగుల భోజనం చేస్తున్న సంగతి, పారిశుధ్యం లేని సంగతి, ఆ పిల్లలు నకలకలాడిపోతున్న సంగతి ఎన్నో సందర్భాల్లో అసెంబ్లీలో చర్చకొచ్చింది, పత్రికల్లో ఫోటోలు వచ్చినాయి. నిన్న మనం కూడా ఇక్కడ ఫోటో చూశాను నేను. ఒక హాస్టల్లోనో గురుకుల పాఠశాలలోనో ఎంత దారుణంగా ఉందో, పురుగులు ఎట్లా ఉన్నాయో, ఫ్లోరింగ్ ఎట్లా ఉందో అంత ఫోటో వేసి చూశారు. టీవీల్లో వస్తున్నారు. మరి బాగా వచ్చినప్పుడు బసే వీళ్ళు వాళ్ళ మీద తడుచుకుంటారు కదా. మనం ఈ ఆహారం వరకు ప్రభుత్వం డబ్బులు ఇచ్చి నిజమైన ధార్మిక సంస్థలను సమాజంలో 10 మందికి అన్నదానం చేద్దాము, బేదల బిడ్డలను ఆడుకుందాము, చేతనైన జేబులోంచి పెట్టుకుందాము అని వచ్చేవాళ్ళు ఇప్పటికే ఉన్నారు. వాళ్ళు ఏమవుతుందంటే దీని నుంచి డబ్బులు తిందామని కాకుండా వాళ్ళకైతే నమ్మకం ఉంటుంది. వాడు దేవుడి మీద భక్తి ఉండొచ్చు, లేకపోతే పుణ్యకార్యమైన భావన ఉండొచ్చు, 10 మందికి సాయం చేద్దామన్న వదాంజత ఉండొచ్చు, ఏ కారణం ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నారు. వాళ్ళకి అప్పు చెప్పామనుకోండి, కనీసం ఈ ఆహారం వరకు పౌష్టికాహారం, రుచికరమైనది, మరి పరిశుభ్రమైనది అది ఏర్పడగలిగితే విద్య మీద మీరు పడవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఈ మన ఫౌండేషన్ పెట్టారు, రెడ్డి ల్యాబ్స్ వారు మిగతా సంస్థలు కలిపి ఇస్కాన్ కూడా చేస్తుంది, అక్షయపాత్ర, అలాగే ఇస్కాన్ చేస్తుంది, అక్షయపాత్ర, మరికొన్ని సంస్థలు ఉన్నాయి. వాళ్ళెవరు డబ్బు కోసం చేయట్లేదు. ఈవేళ మీరు సోషల్ హాస్టల్లో సగటున జరిగే పరిస్థితి ఒకసారి చూడండి. తెలంగాణలో నేను విన్నంత వరకు 490 ఎన్నో బీసీ హాస్టల్స్ ఉన్నాయి, 50,000 మంది పిల్లలు ఉన్నారు. ఎస్టీ హాస్టల్స్ ఒక 190 ఎన్నో ఉన్నాయి, ఒక 20,000 మంది పిల్లలు ఉన్నారు. ఎస్సీ హాస్టల్ సంఖ్య నాకు సరిగ్గా తెలియదు, బహుశా 500 ఉంటాయి, అక్కడ 60-70 మంది ఉంటారు స్థూలంగా. ఇది ఒక సగటు హాస్టల్ మీరు చూసినట్టయితే 100 మంది పిల్లలు కూడా చాలా చోట్ల లేరు. 490 హాస్టల్లో 60,000 మంది పిల్లలు ఉన్నారంటే సగటున ఎంతమంది ఉంటున్నారు? 100 మంది, 120 మంది. 120 మందికి ప్రభుత్వం ఇచ్చే డబ్బు సుమారుగా నెలకి 1,200-1,400 ఆ బిడ్డ వయసుని బట్టి. 120 మందికి 1,200 రూపాయలు వేసుకోండి ఆ నెలకి. ఎంత అయింది? 120 × 1,200 1,50,000 రూపాయలు. అంటే మీరు అంత న్యాయంగా, నిజాయితీగా పిల్లలందరూ అక్కడ ఉండి దొంగ లెక్కలు వేయకుండా ఉండి అన్నీ ఏమీ తప్పు లేదనుకున్నా కూడా మీరు పెట్టే ఖర్చు 1,50,000 రూపాయలు. అవన్నీ కూడా పిల్లలకే చెందేట్టయితే అనుకుంటే సిబ్బంది అక్కడ సగటున ఒక్కో హాస్టల్కి కనీసం 3 ఉంటారు. వార్డెను, డెప్యూటీ వార్డెను, కుక్కు, లేకపోతే వాళ్ళకి మీరు ఎక్కడైనా మీరు సర్వే చేయండి. సగటున ఆ 3-4 సిబ్బంది జీతభత్యాలు నెలకి కనీసం 2 లక్షలు, 2.5 లక్షలు ఉంటాయి కనీసం. బహుశా 3 లక్షలు కూడా ఆడవచ్చు. అంటే 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టడం కోసం 3 లక్షల జీతాలు ఇస్తున్నారు. అయినా కూడా ఏది ఎక్కడ అవినీతి లేదనుకుంటే ఇదేమన్నా తెలియగల పనే? మనం ఇచ్చే డబ్బు పిల్లలు తిండికి వెళ్ళాలి కానీ జీతభత్యాల కోసం వెళితే ఎట్లాగా? అంటే చదువు రాకపోయాయి, డబ్బు వృధా అయిపోయాయి, పిల్లలకి పౌష్టికాహారం అందకపోయాయి, చివరికి పారిశుధ్యం లేకో మరొకటో ప్రాణాలు పోతుంటాయి. కాబట్టి ఒకసారి రాజకీయ వ్యవస్థ, పార్టీలు, పక్షపాతాలు పక్కన పెట్టి భోజనం ఏర్పాటు నిజమైన నిజాయితీ అయిన స్వచ్ఛంద సంస్థ గుర్తించిన మళ్ళీ
మీ బామ్మరిద్దో లేకపోతే మీ కోడలదో మీ కొడుకుతో సంస్థలొద్దు. పేరెన్నిక కన్నా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఇందాక మీరు చెప్పారు, ఇస్కాన్ కావచ్చు, అక్షయ పాత్ర కావచ్చు, నాంది ఫౌండేషన్ కావచ్చు, మరొకటి కావచ్చు. ఈ కార్పొరేషన్ వారిని అడిగితే సంతోషంగా వచ్చేస్తారు. సిఎస్ఆర్ యాక్టివిటీ. ఆ ప్రభుత్వం మీ చేతనాన్ని మీరు ఇవ్వండి, మిగతా వాళ్ళు చూసుకుంటారు. ఇక చదువు మీద పడండి మీరు. విద్యా ప్రమాణాలకు ఏం చేయాలో చాలాసార్లు మాట్లాడుతున్నారు. ఇవాళంతా కూడా 190 మందికి పొట్టగోస్తే అక్షరముక్కలను చదువు వస్తున్నారు, కాగితం మీద సర్టిఫికెట్లు. దాని మీద దృష్టి పెట్టండి, విద్యా ప్రమాణాలు పెంచండి. నిరుపేదల పిల్లలకి దేవుడు తెలివితేటల్ని సంపన్నుల పిల్లలతో సమానంగా ఇచ్చాడు. తెలివి బయటపడాలంటే మంచి విద్య అందాలి, అది అందించట్లా. ప్రభుత్వం ఖర్చు కనిపిస్తోంది తప్ప 1,000 కోట్ల రూపాయలు. చదువు లేదు, ఆహారము లేదు, ఆరోగ్యము లేదు. ఏం చేస్తున్నాం మనం? కాబట్టి నేను కోరేది, సరే ఈ పార్టీ ఆ పార్టీని తిడుతుంది, ఆ పార్టీ ఈ పార్టీని తిడుతుంది, కానీ మౌలికమైన అంశం నేను చెప్పిన మాటలు కలిసి ఆకలింపు చేసుకోండి. దీనిలో ఎక్కడ దురుద్దేశంతో మాట్లాడట్లేదు, ఎవరి మీద కోపంతో మాట్లాడట్లా. దీనిలో పార్టీలు దురుద్దేశం ఉందని అనుకోవట్లా, కానీ ఎవరు దృష్టి పెట్టట్లా. ఈ పిల్లల బతుకులు బాగు చేయడం కోసం ఈ పరిస్థితులు అర్థం చేసి ఏం చేద్దామని దృష్టి పెట్టట్లా. కనీసం ఈ దారుణమైన సంఘటనల నుంచి పాఠాలు నేర్చుకుని ఈ ఆహారం ఇచ్చేది పౌష్టికాహారము, పరిశుభ్రమైన ఆహారము, మరి రుచికరమైన ఆహారము అందే ఏర్పాటుని మీరు మిగతా సంస్థల ద్వారా చేసి విద్య మీద దృష్టి పెట్టండి. పిల్లల మేధస్సు జనం మీద దృష్టి పెట్టండి. నిజమైన సంక్షేమం అప్పుడు వస్తుంది. సో వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీస్ సప్లై చేసేటువంటి సిబ్బంది దగ్గర నుంచి కూడా ఒక కంప్లైంట్, ఒక గుడ్డుకి 7 రూపాయలు అవుతుంటే 5 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు, మిగతా డబ్బంతా మేము మా జేబుల్లోంచి పెట్టుకుంటాం, ఎంత కాలం పెడతాం, అప్పులు ఎక్కడి నుంచి తెస్తాము అనే మాట. ఇప్పుడు 3 లక్షలు ప్రభుత్వం అడిగితే మీరు హాస్టల్కి 2 లక్షలు ఖర్చు అవుతుంది వాళ్ళు చూపెడతారు. ఆహారం కోసం వెళ్ళేది 3వ వంతే. ఉద్యోగులు ఈ విషయం మాట్లాడరు. మా జీతాలకి 2 లక్షలు వస్తుంది, 1 లక్ష రూపాయల పిల్లలకి ఆహారం మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళని మాట్లాడతారు, అవసరమే ఉంది, వాళ్ళ తప్పు కాదు కదా ఇది. కాబట్టి మనకి ఏంటంటే అసలు ఏ లక్ష్యం కోసం మనం కేటాయించామో అది పోయింది. చివరికి ఉద్యోగాల క్రమం, విద్యార్థులకు విద్య అందే కార్యక్రమం కాలేదు. 11,000 మంది టీచర్లను పెట్టాం, వాళ్ళ జీతాలు ఇస్తున్నాం. విద్య ఏమైందయ్యా మాట్లాడడం. హాస్టళ్ళు ఏమయ్యా, పిల్లలకి మంచి పౌష్టికాహారము, మంచి వసతి, మరి ఆరోగ్యము, పరిశుభ్రత ఉన్నాయా? అది కాదు. ఇంతమంది జీతాలు ఇచ్చాం, ఉద్యోగులను పెట్టాం. అంటే మన ప్రభుత్వాలు ఉద్యోగుల కోసం నడుస్తున్నాయి, ఉద్యోగుల జతభత్యాల కోసం నడుస్తున్నాయి, ఈ ప్రజల సేవల కోసం కాదు. కనీసం ఎక్కడ వీలుంటే అక్కడ ప్రజల సేవల్ని ప్రధానంగా తీసుకొచ్చి, మీకు చేత కాకపోతే, మీరు సమర్థంగా నడపలేకపోతున్నారు అనిపిస్తుంది కళ్ళ దగ్గర. ఆ నడిపే వాళ్ళ చేతికి మీ చేతన డబ్బులు ఇచ్చి మిగతాది మీరు చూడండి అంటే సమాజంలో కొన్ని వేల మంది ముందుకొచ్చి ఆ పిల్లల్ని కాపాడతారు. సో ఇప్పుడు మనం ఫుడ్ గురించి మాట్లాడుకున్నట్టే వాళ్ళకి కావాల్సినటువంటి మెరుగైన వసతులు, వాష్రూమ్ ఫెసిలిటీ కావచ్చు, ఆడపిల్లల కోసం హైజీన్ కిట్ కావచ్చు, వీటి కోసం కూడా ఎదురు చూసే పరిస్థితులు. హాస్టల్ నిర్వహణే మీరు వాళ్ళకి ఇచ్చేది. ఇవాళ ఎవరైనా చేస్తుంటే అసలు చేయట్లా. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరన్నా సొంతంగా మొదలెట్టారనుకోండి, ఏమైనా చేద్దామని, మీకు ప్రభుత్వం చేసాయం అందదు. పొరపాటు నన్ను 10 రూపాయలు ఇవ్వాలంటే మీకు మళ్ళీ కమిషన్లు అడుగుతారు. బిల్లుకి ఇదిగో మన మధ్య నాకు ఎవరు చెప్తున్నారు, ఒక కాంట్రాక్ట్ చేసిన బిల్లుకి 91,000 రూపాయల బిల్లుకి 40,000 లంచం అడిగట. 4,000 విన్నాను నేను. 5% 10% అలవాటు పడిపోయాం మనం. 40-50% అడిగట్టు. ఎందుకంటే ఖజానా ఖాళీగా ఉంది కదా, అప్గ్రేడ్ అవుతుంది కాబట్టి ఇది క్లియర్ కావాలని చెప్పంటే కొంతమందికి అవుతుంది కాబట్టి డబ్బులు వస్తావని చెప్పారు. ఈ స్థాయికి వచ్చాక ఇంకా ఇవన్నీ మాట్లాడడం ఎందుకు? కమ్మడి భోజనం అని ఒకటి ఉంది సంస్కృతంలో. అపరిశుద్ధమైన గొంగళిలో భోజనం చేస్తూ అన్నంలో వెంట్రుకలని వాపోతే ఉపయోగం అన్నా మనం మోసం చేసుకోవడం తప్ప. అంతా వెంట్రుకలే అక్కడ ఉంది, అంతా అశుద్ధమే, అంతా చెదారమే. కాబట్టి నిజాయితీగా మనం ఎలాగా మనం అనుకున్న ఫలితాలు తక్కువ ఖర్చుతో డబ్బు సద్వినియోగట్టుగా పేదలకు ఫలితం ఉండేట్టుగా చేయాలని ఆలోచన లేకుండా ఇది రాజకీయంగా రచ్చ చేయడం కోసం ఉపయోగించుకుంటే మీకు రాజకీయ లాభాలు ఉంటాయి తప్ప పిల్లల బతుకులు బాగుపడవు. అక్కడ పోతున్నవి ప్రాణాలు, పిల్లల ప్రాణాలు పోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కన్న తల్లిదండ్రులు పిల్లల్ని ఇంట్లో వదిలి హాస్టల్లో పెట్టాలంటే పాపం ఈ పిల్లల బతుకులు బాగుపడాలా, మనం కర్మ కొద్ది ఇట్లా పుట్టాము, వాళ్ళు బాగుపడాలని చెప్పి ఇది మార్గము, అక్కడ మంచి భోజనమే కాదు విద్య అందుతుందని పంపించారు. అటు విద్య అందక ఇటు ప్రాణము పోతే, లేదా ఆరోగ్యము చెడిపోతే, పౌష్టికాహారం లేక బిడ్డలు కృషించిపోతే ఇంతకంటే దారుణం ఇంకా ఉన్నదో. పేరేమో సంక్షేమం, మేము పేదల కోసమే ఉన్నాము, మేము సంక్షేమం కోసమే ఉన్నాము, దానికోసం ప్రాణాలను ఇస్తాం, ఆంజనేయుడిలాగా చూడండి మా గుండె వెప్పితే మీ పేరే కనిపిస్తుంది చెప్తుంటాను. నాకు బహుశా పేరు కనిపించవచ్చు కూడా, నేను కాదని కూడా అంటలా. కానీ నాకు కావాల్సిన మీ మాటలు కాదు, ఫలితం ఏంటి? నిజాయితీగా ఆలోచిద్దాం.
నిజాయితీగా బేరోజు పెడతాం. ఈ పిల్లల బతుకులు బాగుపడుతున్నాయండి, 1,00,000 కేసులు 1 కేసు పొరపాటు జరిగింది అన్నారనుకో, నేను ఒప్పుకుంటాను, నేను వెంటనే విరమించుకుంటాను. నిజాయితీగా గుండె మీద చేసి చెప్పండి, ఈ హాస్టల్కి పంపించే వాళ్ళ పిల్లలందరి బతుకులు బాగుపడుతున్నాయి, వాళ్ళ భవిష్యత్తు భరోసా ఉంటుంది, వాళ్ళకి మంచి విద్య అబ్బుతోంది, నైపుణ్యం పెరుగుతోంది, మంచి ఆహారం అందుతోంది, వాళ్ళు పౌష్టికంగా ఎదుగుతున్నారు అని మీరు చెప్పండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అప్పుడు మొత్తం విమర్శను నోరుమని చేయొచ్చు మనం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేదు. ఇది పనిచేయట్లా. మనం మోసం చేసుకుంటున్నాం, ప్రజలను మోసం చేస్తున్నాం, ప్రజాధనం వృధా చేస్తున్నాం. ఒక్కసారి కాస్త లోతుగా ఆలోచించి కొత్త పద్ధతులు ప్రవేశపెట్టండి.